హాయ్ అండి. ఐయామ్ డాక్టర్ లక్ష్మీ ప్రసన్న, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అట్ మీనాక్షి హాస్పిటల్, దర్శి. ఈరోజు నేను డెలివరీ అయిన వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయాల్సినవి, చేయకూడనివి చెప్తాను. ఆహ్, మంచినీళ్ళు ఫస్ట్. డెలివరీ అయిన వాళ్ళకి మంచినీళ్ళు ఇస్తే పొట్టొస్తదని చెప్పి ఇక్కడ చాలామంది మంచినీళ్ళు తక్కువ తాగండి అని చెప్తా ఉంటారు బయట. కానీ అది నిజం కాదు. మంచినీళ్ళు కనీసం రోజు 4 లీటర్లు తాగాలి. అలా తాగినప్పుడే రక్తం డెలివరీ అయిన తర్వాత గడ్డకట్టకుండా హెల్తీగా ఉంటారు. హైడ్రేషన్ అనేది పాలు రావడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇంకోటి డైటింగ్. ఆహ్, ఇక్కడ కారపొళ్ళు, వేపుళ్ళు అవన్నీ తింటే పాలు పడతాయని చెప్పి డెలివరీ అయిన వాళ్ళకి ప్రోటీన్ ఫుడ్ అలా కాకుండా నెయ్యి, కారం, వేపుళ్ళు ఇలా పెడుతుంటారు. అలా పెట్టకూడదండి. ఆహ్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నీ తినాలి. వెజిటబుల్స్ కూడా కర్రీలాగా చేసుకొని తినడం మంచిది. అలా కారపుళ్ళు, వేపుళ్ళు కాకుండా కూరల్లాగా అన్ని రకాల కూరగాయలు కూరల్లా చేసుకొని తినడం. పాలు పడాలి అంటే మొలకలు, పాలు, చేపలు, చికెను, మటను వీటికి పాలు పడతాయండి బేబీకి. ప్రోటీన్ ఫుడ్, క్యాలరీస్ కొంచెం ఎక్కువుండేది. ఫుడ్‌లో నెయ్యి తీసుకోవడం మంచిది. డెలివరీ అయిన వాళ్ళు రోజు ఉదయం, సాయంత్రం స్నానం చేయాలి. నార్మల్ డెలివరీ అయిన వాళ్ళైతే కుదిరితే ఆ రోజే. సిజేరియన్ అయిన వాళ్ళు లేచి ఒంగడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి మోస్ట్‌లీ మూడో రోజు అది ఓపికని బట్టి, పేషెంట్ ఓపికని బట్టి స్నానాలు చేయాలి. చాలామంది తలకు గుడ్డలు కడతారు. ఎందుకమ్మా తలకు గుడ్డలు కట్టారు అంటే, హ్మ్, చెవుల్లోకి గాలెళ్తది మేడం అంటారు. చెవుల్లోకి గాలెళ్ళినా ఏం కాదు. అలా తలకు గుడ్డ కట్టాల్సిన పని లేదు. పాత రోజుల్లో బయట ఉండేవాళ్ళు కాబట్టి, మరి ఎక్కువగా సౌండ్స్ వినిపిస్తే తలనొప్పొస్తది. వాళ్ళకి రెస్ట్ ఉండదు అని చెప్పి తలకు గుడ్డ కట్టుకొని పడుకోండి అని అంటారు. కానీ ఈ రోజుల్లో ఉండే ఇండోర్ యాక్టివిటీస్‌కి, ఇండోర్‌లో ఉండేదానికి అలా గుడ్డలు లాంటివి కట్టాల్సిన పని లేదు.